హలో ఫ్రెండ్స్, ఈరోజు మనీ సైకాలజీ అని పెద్ద పెద్ద బుక్స్ గురించి కాదు, కానీ ఒక బేసిక్ థింగ్స్ మాత్రం ప్రతి ఒక్కరి లైఫ్లో దీని గురించి ఐడియా ఉండాలి. సో ఎందుకంటే ఇది లేకపోవడం వల్ల నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను అండ్ ఇప్పటికీ ఫేస్ చేస్తూనే ఉన్నాను. సో ప్రతి ఒక్కరు ఎవరైతే యూత్ అండ్ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు దీని గురించి వాళ్ళ మైండ్లో పెట్టుకోవాలి. అవేంటంటే కొన్ని థింగ్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నా స్టాఫ్ ఉన్నాడు. సో నా స్టాఫ్కి ఏం చెప్పాను, నిన్న ఒక మీల్స్ తీసుకుని రమ్మని చెప్పాను. మీల్స్ తీసుకొని వచ్చేటప్పుడు అలాగే కర్డ్ ప్యాకెట్ కూడా తీసుకుని రమ్మని చెప్పాను. అయితే సో బేసిక్గా మీల్స్ అయితే ఎంత 100 రూపీస్, ఇంకా కర్డ్ అంటే ఒక 30 రూపీస్ అంత ఎక్స్ట్రా అయింది ఒక ప్యాకెట్. తర్వాత వచ్చేసి 100 రూపీస్ ఇచ్చేసాను. ఓకే, అది పక్కన పెట్టేస్తే ఎక్స్ట్రా కర్డ్ కూడా తీసుకొని రమ్మన్నాను. సో నేను బిజీగా ఉండి నేను ఇవ్వలేకపోయాను. తను వచ్చేసి ఆ కర్డ్ తీసుకొచ్చాడు, కానీ నాకు అడగలేదు. సో అడగలేదంటే దాని అర్థం ఓకే, సార్ని ఏం అడుగుతాంలే అని వాళ్ళ మైండ్లో ఉండొచ్చు, నా ఒక బాస్ని ఏం అడుగుతామని ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనీ మేనేజ్మెంట్లో అండ్ మనీ సైకాలజీలో కూడా చెప్పేది ఏంటంటే, ఒకళ్ళ దగ్గర అక్కడ డెసిగ్నేటెడ్ ఆర్ వాట్ ఎవర్ మనీ విషయానికి వచ్చేటప్పుడు చాలా పక్కాగా ఉండాలి, అది ఎవరైనా సరే. ఓకే, అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు మనీ ఎందుకంటే మనం ఇప్పుడు ఒక 1 రూపీ సంపాదిస్తున్నామంటే, సో నవ్ డేస్ ప్రతిదీ నేనేమంటానంటే మనీయే. ఇన్ కేస్ ఏమైనా ఉంటే ఫ్రెండ్లీగా మనం ఏదో రెస్టారెంట్కి వెళ్ళాము, బిల్ పే చేసాము, అది ఫ్రెండ్లీ నేచర్, అది సపరేట్. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో మనీ మేనేజ్మెంట్ విషయానికి వస్తే అది ఫ్రెండా ఎవరా అన్నది కాదు, లెక్క అంటే లెక్కే అని చాలామంది అంటారు, మీరు వినే ఉంటారు. సో ఇలాంటివి చిన్న చిన్నవి మనం మనీ మేనేజ్మెంట్లో ఇలాంటివి ఇగ్నోర్ చేయకూడదు. అంటే అది ఎలా అంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మొహమాటం కొలిది మనం వెళ్ళకూడదు. ఇంకోటి కూడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ ఉందనుకోండి, ఈ ప్రోడక్ట్ ఒక 5000 రూపీస్, ఓకే, దీని వాల్యూ 5000, దీని వర్త్ 5000 అని మీకు 100% తెలిసిన తర్వాత కూడా మీ దగ్గర మనీ ఉందని, లేదనుకుంటే ఏముందిలే అనుకొని ఆ 7000 చెప్తే సరేలే తీసుకుందామంటే అది చాలా చాలా మిస్టేక్. మీరు అక్కడే తప్పు చేస్తున్నారని అర్థం. ఎప్పుడున్నా సరే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే వాల్యూకి మించి దాని వాల్యూ అంతే అని తెలిసిన తర్వాత కూడా మనం ఎక్కువ ఇచ్చేసి మనం తీసుకున్నామంటే అక్కడ మనం కంప్లీట్గా ఒక అకౌంటబిలిటీ అండ్ ఒక డిసిప్లిన్ లేదని అర్థం. సో అందుకనే ఏదైనా ఒక వాల్యూ, ఏదైనా ఒక థింగ్స్ వస్తువు కానీ ఏదైనా సరే వాల్యూకు మించి మనం తెలిసి అది మనం పర్చేజ్ చేయకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, మనీ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందంటే, సో నిన్న నేను షార్ట్ వీడియోలో చెప్పేటట్టు ఇప్పుడు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ ఏదైనా మనం ఆర్డర్ చేసి కొనేస్తున్నాం అండ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, అది మనకు తెలియట్లేదు. ఒక పెద్ద ఆయన నాకు చెప్పిన దాని ప్రకారంగా ఏదైనా సరే మీరు మనీ లెక్క పెట్టేసి ఇచ్చేటప్పుడు దాని వాల్యూ అండ్ తెలుస్తుంది, ఎంత నేను ఖర్చు పెడుతున్నానా అని తెలుస్తుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయితే వచ్చాయి, అది వెల్ అండ్ గుడ్. బట్ మనీ వాల్యూ అన్నది దానివల్ల ఈ జనరేషన్ వాళ్ళకి ఎవ్వరికి తెలియట్లేదు. సో అది నాకు చాలా బాధ అనిపించేసి చెప్పానని ఒక పెద్ద ఆయన అయితే నిన్న చెప్పారు నాకు. సో నిజమే, వాళ్ళు చెప్పింది. వాళ్ళ టైంలో అయితే ఏదైనా ఒక థింగ్ కానీ ఏదో ఒక ప్రోడక్ట్ కొనాలంటే వాళ్ళు 100 సార్లు ఆలోచించి మనీ పెట్టి కొనడానికి ఎంత ఇబ్బంది పడేవారో నేను చిన్నప్పుడు చాలామందికి నేను చూశాను. బట్ నవ్ డేస్ మనం ఏంటంటే ఏదైనా చేయాలి. ఇప్పుడు స్విగ్గీలో ఫర్ ఎగ్జాంపుల్ మనం సిటీలో ఉండేటప్పుడు ఒక ఫుడ్ ఆర్డర్ చేస్తే మంచి హోటల్ నుంచి మినిమం 500 నుంచి 1000 మంచి హోటల్లో అయితే అలా అయిపోతుంది. అదే కనుక మనం ఓన్గా ప్రిపరేషన్ చేసుకుని తింటే ఇంట్లో వాళ్ళందరూ మనం తినొచ్చు. బట్ ఇప్పుడు ఏంటి, ఈజీ లైఫ్కి మనం అలవాటు పడిపోయాం అండ్ మనకు తెలిసి కూడా మనం అది ఫాలో అవుతున్నాము. సో ఎగ్జాంపుల్ ఇదే మన డైలీ లైఫ్లో, లైక్ స్విగ్గీ, జొమాటో అనుకోండి, ఇంకా వేరే థింగ్స్ కూడా ఉన్నాయి. సో ఒక 10 రూపీస్ కలిగిన వాల్యూని మనం 20 రూపీస్ 30 రూపీస్ ఇచ్చేసి ఎప్పుడు కూడా కొనకూడదు, తెలిసి కొనకూడదు. ఇన్కేస్ ఎమర్జెన్సీ ఏదైనా సిచ్యువేషన్లో అయితే అది వేరే విషయం, అది పక్కన పెడితే తెలిసి కూడా మనీకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం ఖర్చు పెడితే కనుక మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫైనాన్షియల్గా వస్తాయి. ఇది ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే నేను పర్సనల్గా కూడా సఫర్ అవుతూనే ఉన్నాను.
సో ప్రతి ఒక్క యంగ్స్టర్స్ అండ్ ప్రతి ఒక్కరు దీని మీద ఇది మీరు మైండ్లో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళండి. అలా అయితేనే మీరు మంచిగా మనీ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్గా ఉండగలరు. ఇది నిజంగా రియల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో ఈరోజు టాపిక్ నేను ఎందుకు చేశానంటే, నా స్టాఫ్ ఎవరైతే అన్నాను కదా, మనీ అడగట్లేదు, ఏరా నువ్వు మనీ అడగవంటే పర్లేదు సార్, వద్దు సార్, అది సార్ అంటున్నాడు. బట్ అది కరెక్ట్ కాదు. అభిమానం అన్నది వేరే, అండ్ మనీ నీ విషయానికి వస్తే నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి కూడా నువ్వు ఎక్కడ వదలకూడదు. ఒక రూపాయి కూడా నువ్వు అలానే వెళ్ళగలగా నువ్వు ఆశించకూడదు. నువ్వు కష్టపడిన మనీ నువ్వు 1 రూపీకి కూడా నువ్వు వాల్యూ దానికి యాజ్ ఏ కరెక్ట్గా నువ్వు యూటిలైజేషన్ అయితే చేయాలి. లేదనుకుంటే లైఫ్లో చాలా చాలా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ టాపిక్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్క యంగ్స్టర్స్కి ఈ అవేర్నెస్ అనేది ఉండాలి. సో అందుకనే చెప్తున్నాను. సో అంతే గైస్, దీనిపై మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసి ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.